హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చాయి. వచ్చిన తర్వాత చాలామంది ఏ కోర్స్ తీసుకోవాలి అని బీటెక్లో, లేదంటే డిగ్రీలో ఏ కోర్స్ తీసుకోవాలని, అసలు డిగ్రీ వెళ్ళాలా బీటెక్ వెళ్ళాలా అని ఇట్లా రకరకాలుగా డౌట్స్ ఉంటాయి. సో గైస్, ఇక్కడ డిగ్రీ సంగతి పక్కన పెడితే అండ్ బీటెక్లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అదేంటంటే రెగ్యులర్ బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్, కొలాబరేటివ్ బీటెక్. సో ఇక్కడ 3 రకాల బీటెక్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఏది బెస్ట్ అనేది ఒకసారి చూద్దాం. సో రెగ్యులర్ బీటెక్ చేయడం వల్ల మనకి చాలా రకాల లాభాలు ఉంటాయి. అంటే ఇందులో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. మీకు రెగ్యులర్ కోర్సెస్ ఉంటాయి అండ్ స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉంటాయి. అండ్ ఈ రెగ్యులర్ కోర్సెస్ చేసుకొని దాని తర్వాత మనం ఏదైనా స్పెషలైజ్ కూడా వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. ఓకే, సపోజ్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇలా ఎలక్ట్రానిక్స్ చేసినట్లయితే వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇది రెగ్యులర్ బీటెక్ కోర్సెస్. దీనివల్ల ఎన్నో లాభాలు ఏంటంటే ఎర్లీగా మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోద్ది అండ్ తక్కువ బడ్జెట్లో కంప్లీట్ అయిపోద్ది అండ్ త్వరగా మన కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత గ్యాప్ తీసుకొని మనం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలా, లేదంటే బిజినెస్ పెట్టాలా, లేదంటే జాబ్స్ కంటిన్యూ చేయాలా, లేదంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకోవాలా అనేది ఆలోచించుకోవచ్చు. సో రెగ్యులర్ బీటెక్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇదే రెగ్యులర్ బీటెక్ వచ్చేసి ఎవరైనా చేయొచ్చు, ఎక్కడి నుంచైనా వచ్చైనా చేయొచ్చు అండ్ ఏ ఊర్లోనైనా చేయొచ్చు, ఏ జిల్లాలో అయినా చేయొచ్చు అండ్ కాలేజ్ ఎక్కడ ఉంటే అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. సో ఈ బీటెక్, రెగ్యులర్ బీటెక్ వల్ల మనం ఏదైనా సెల్ఫ్ బిజినెస్ కూడా అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదే మనం ఇంటిగ్రేటెడ్ బీటెక్, సపోజ్ నాకు తెలిసిన కొన్ని కాలేజెస్లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ అనేది ఉంది. అంటే అన్ని కాలేజెస్ కాదు, చాలా తక్కువ కాలేజీలో, డీమ్డ్ యూనివర్సిటీస్లో, హైదరాబాద్లో ఉన్న లేదంటే మెయిన్ సిటీస్లో ఉన్న కొన్ని కాలేజెస్ మాత్రమే అఫీషియల్గా ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఉన్నాయి అన్నట్టు. ఈ ఇంటిగ్రేటెడ్ బీటెక్లో మనం బీటెక్ ప్లస్ ఎంటెక్ చేయొచ్చు. సో ఇంటిగ్రేటెడ్ బీటెక్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. సపోజ్ మనం ముందే హైయర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకున్నట్లయితే 1 ఇయర్ సేవ్ అవుద్ది మనకి. సో ఇంటిగ్రేటెడ్ బీటెక్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇంటిగ్రేటెడ్ బీటెక్లో మనకి బ్యాచిలర్ సబ్జెక్ట్స్తో పాటు మాస్టర్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని యాడ్ చేస్తారు. అంటే బ్యాచిలర్స్లో మనకున్న సబ్జెక్ట్స్ని కొంచెం డైవర్ట్ చేసి మాస్టర్లో ఉన్న సబ్జెక్టులను డీప్గా మనకి చెప్తారంట, ఒక స్పెషలైజేషన్ కోర్స్ తీసుకున్నట్లయితే. సో దీనివల్ల ఏమవుతుంది, కొన్ని బ్యాచిలర్లో సబ్జెక్టులు కొన్ని మిస్ అవ్వాల్సి వస్తుంది. సపోజ్ రెగ్యులర్ బీటెక్లో మీరు మెకానికల్ ఇంజనీర్ అయితే మీకు సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ యాడ్ చేస్తారు. సో ఇది మనం 4 ఇయర్స్లో మనం చూస్తాం. ఇదే ఇంటిగ్రేటెడ్ బీటెక్లు అంటే అవి అంతా అన్నెసరీ కింద వస్తాయి కాబట్టి ఓన్లీ కోర్ సబ్జెక్టులు. మీరు మెకానికల్ తీసుకుంటే కంప్లీట్ మెకానికల్, ఐటీ సాఫ్ట్వేర్ సైడ్ తీసుకుంటే ఆ సాఫ్ట్వేర్, ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్ ఇట్లా ఉంటాయి అన్నట్టు. సో ఇట్లా కొన్ని సబ్జెక్ట్ కట్ చేసి మాస్టర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. అంతేకాకుండా ఈ ఇంటిగ్రేటెడ్ బీటెక్ అనేది అందరికీ ఆప్షన్ లేదు. ఊర్లో ఉన్న వాళ్ళకి, డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి, లేదంటే ఎక్కడ తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్ ఉండదు. కాబట్టి మీరు ఎవరైతే ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా తక్కువ సీట్స్ ఉంటాయి అండ్ తక్కువ యూనివర్సిటీస్ ఇవి ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి అది ఎంచుకోవడం, కొట్టడం అనేది చాలా కష్టం. బట్ ఇది చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక పర్టికులర్ గోల్తో ఉండాలి. సో దీనివల్ల ఇన్ని లాభాలు ఉన్నా కానీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే సపోజ్ మీరు రెగ్యులర్ బీటెక్ జాయిన్ అయ్యి తర్వాత మాస్టర్స్ వాళ్ళతో కానీ ఇట్లా ఇంటర్వ్యూస్కి వెళ్ళినట్లయితే మ్యాక్సిమం రెగ్యులర్ బీటెక్ ఉన్న వాళ్ళకే జాబ్స్ వస్తాయి. మాస్టర్స్ వాళ్ళకి ఏంటంటే స్పెషలైజ్ ఉంటాయి కాబట్టి హయ్యర్ శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే వాళ్ళని స్పెషల్గా రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది కొన్ని కంపెనీస్ అవాయిడ్ చేస్తాయి, నాట్ ఆల్. అంతేకాకుండా సపోజ్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్తున్నట్లయితే మీకు ఆల్రెడీ మాస్టర్స్ ఉన్నట్టే లెక్క. సో మీరు డబుల్ మాస్టర్ చేయడానికి వెళ్తున్నారా అని చెప్పేసి క్వశ్చన్స్ చేసి మనకి వీసా రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది పర్టికులర్గా యూఎస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో 100% యాక్సెప్ట్ చేస్తారనేది నమ్మకం అయితే లేదు. ఓకే, సో ఇట్లా రకరకాల చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేయాలంటే మాత్రం మీ దగ్గర మనీ కూడా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఎక్స్ట్రా బడ్జెట్ కోర్సే అవుతుంది. సో స్కాలర్షిప్ గురించి ఆలోచించాల్సిన పని ఉండదు, తక్కువ అమౌంట్ వస్తుంది స్కాలర్షిప్. సో మీరు ఎక్కువ అమౌంట్ పే చేస్తే ఇది చేయాల్సి ఉంటుంది. సో ఇవి రెండు పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేసి కొలాబరేటివ్ బీటెక్. కొలాబరేటివ్ బీటెక్ ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కొలాబరేషన్ విత్ ఇండస్ట్రీస్ ఆర్ కొలాబరేషన్ విత్ అబ్రాడ్ యూనివర్సిటీస్. సో ఇక్కడ కొలాబరేటివ్ విత్ ఇండస్ట్రీస్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో, సపోజ్ మీకు సొంతగా బిజినెస్ ఉంది మీ పేరెంట్స్కి, లేదా మీ రిలేటివ్స్కి, లేదంటే నీకు బిజినెస్ పెట్టే ఆలోచన ఉంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొలాబరేటివ్ ఎక్కడైతే యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, డీమ్ టు యూనివర్సిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి కాలేజీలు జాయిన్ అవ్వాలి. ఇది ఈ రెండింటి కంటే రెగ్యులర్ ఇంటిగ్రేటెడ్ కంటే ఎక్కువ ఉంటుంది అమౌంట్. ఓకే, ఎందుకు అంటే వీళ్ళు 2 ఇయర్స్ మీకు రెగ్యులర్ బీటెక్ పాఠాలు చెప్తారు, తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ మీకు టైఅప్ ఉంటుంది అన్నట్టు యూనివర్సిటీ అబ్రాడ్లో కానీ ఇక్కడ కానీ,
లేదు అంటే ఇండస్ట్రీస్ కానీ టైప్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రీమియర్ కోర్స్ అని చెప్పాలి. సో ఇందులో ఎక్కువ అనే అమౌంట్ అనేది ఉండాలి. మనీ ప్రాబ్లం లేని వాళ్ళైతే ఖచ్చితంగా ఇది ఎంచుకోవచ్చు. సొంత బిజినెస్ పెట్టాలనుకున్నా, సొంత బిజినెస్ ఉన్న వాళ్ళు ఇది ఎంచుకోవచ్చు. అండ్ అలాగే ఫారిన్ వెళ్ళి చదువుకొని రావాలి అనుకున్నా ఇది ఎంచుకోవచ్చు. అండ్ రీసెంట్గా మన ఇండియాలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ వాటిలో కూడా కొలాబరేటివ్ చేస్తున్నారు. సో దానికి కూడా కోర్స్ అనేది ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే 2 ఇయర్స్ మీరు ఒక పర్టికులర్ యూనివర్సిటీలో చదివినట్లయితే, అదంటే కాలేజీలో చదివినట్లయితే నెక్స్ట్ 2 ఇయర్స్ అబ్రాడ్ యూనివర్సిటీలో కానీ ఇండియాలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ కానీ టైప్ అయి వాళ్ళు చెప్తారు. సర్టిఫికేట్ కూడా మీకు వేరే యూనివర్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ కొలాబరేటివ్ అనేది ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించాల్సిందే. రెగ్యులర్గా అందరూ చేసేదైతే కాదు. అండ్ దీంట్లో కూడా జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళు కొలాబరేటివ్ చేయడం వల్ల ఏమవుతుంది, చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే బిజినెస్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కొలాబరేటివ్ వాళ్ళు చేసినప్పుడు ఏమైందంటే 2 సర్టిఫికేట్స్ వస్తాయి మీకు. సో అక్కడ ఎక్స్ప్లెనేషన్ మీరు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో ఈ కొలాబరేటివ్ బీటెక్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనీ గురించి ఆలోచించాలి. ఇది కూడా అందరికీ అన్ని చోట్ల అందుబాటులో లేదు. మీకు యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ అని ఉన్న చోట కాకుండా స్పెషలైజ్డ్ ఏరియాస్లో మాత్రమే ఇవి ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో యూనివర్సిటీస్ అని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మన హైదరాబాద్ లాంటిలో మాత్రం మహేంద్ర యూనివర్సిటీ అని ఉంటుంది. వీళ్ళకి టైప్ ఉంది, అంటే అదర్ అబ్రాడ్ ఎడ్యుకేషన్తో టైప్ ఉంది. సో ఇక్కడ కూడా మీరు ఒక పాయింట్ నోటీస్ చేయాలి. ఏంటి అంటే ఈ కొలాబరేటివ్ యూనివర్సిటీస్ వాళ్ళు ఏం చేస్తారు, సపోజ్ మీరు ఇక్కడ మన ఇండియాలో చదువుతున్నప్పుడు ఇండియాలో టాపిక్స్ అనేవి చాలా తక్కువగా కవర్ చేస్తారు. అంటే ఒక సబ్జెక్ట్ సివిల్ కానీ, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వీళ్ళకి సంబంధించినవి సో టాపిక్స్ అనేది కుదించేస్తారు, తక్కువ చేసేసి. అండ్ ఇక్కడ మినిమం బేసిక్ పాయింట్స్ అనేది చెప్పేసి తర్వాత మీకు ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో అదర్ కంట్రీస్లో అక్కడ వాళ్ళ టాపిక్స్ కూడా కవర్ చేస్తారు. ఎయిదర్ మీకు ఎక్కువ డంప్ అన్న చేస్తారు, ఎయిదర్ మీకు తక్కువ డంప్ అన్న చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సిలబస్ అనేది మనకి ముందుగానే తెలియదు కాబట్టి ఏ విధంగా డిజైన్ చేశారనేది డీమ్డ్ టు బి యూనివర్సిటీలోనే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్గా డిజైన్ చేస్తారు. సో రెగ్యులర్ టాపిక్స్ కంటే కొన్ని టాపిక్స్ తక్కువ కావచ్చు, లేదంటే ఎక్కువ టాపిక్స్ తక్కువ టైంలో మీరు ఎలాబరేట్ చేయడానికి వాళ్ళు పెట్టేసి ఉండొచ్చు. అంటే డీప్గా డిస్కస్ చేయకపోవచ్చు. దెర్ మే బి ఎనీ అదర్ చాయిసెస్, అంటే అలాంటివి ఏదైనా అయి ఉండొచ్చు. కాబట్టి ఈ కొలాబరేటివ్ బీటెక్ చేయాలనుకుంటే మాత్రం ఒకసారి ఆలోచించాలి మీరు. ఎందుకంటే అబ్రాడ్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి. అబ్రాడ్లో మనం సెటిల్ అవ్వాలి, లేదంటే అబ్రాడ్ వెళ్ళాలి, లేదు మన అబ్రాడ్ గురించి ఎడ్యుకేషన్ కూడా తెలుసుకుంటే మనకి బాగుంటుంది, మన బిజినెస్ బాగుంటుంది. మన ఫ్యూచర్లో ఏమన్నా ఓన్ బిజినెస్ పెట్టాలనుకున్నా, ఫ్యూచర్లో మనం ఇక్కడే ఆ నాలెడ్జ్తోనే మంచి జాబ్ కొట్టాలనుకున్నా, మనీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయొచ్చు. గైస్ ఇక్కడ మీకు నేను 3 రకాలు చెప్పాను: రెగ్యులర్, ఇంటిగ్రేటెడ్, కొలాబరేటివ్. ఈ ఆల్ అనేది మీ ఓన్ ఇంట్రెస్ట్ అండ్ మీకున్న ఫెసిలిటీస్, మీకున్న అమౌంట్, మీకున్న నీడ్ని బట్టి ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. నేను చెప్పానో ఇంకొకరు చెప్పారనో కానీ ఇట్లా చేసుకోవద్దు. అండ్ ర్యాంక్ వచ్చింది కదా, ఇంట్లో అప్లై చేసి ఇది వచ్చింది కదా అని కూడా కాదు. సో ఒకసారి తెలుసుకోండి, మీకు టైం ఉంది. సో చాలా టైం ఉంది కాబట్టి ఇవన్నీ ఎంక్వైరీ చేసి మీరు దాని గురించి తెలుసుకోండి. మీ బంధువులు, మీ రిలేటివ్స్, మీ సీనియర్స్, ఇంకెవరన్నా సరే ఇట్లాంటి తెలుసుకొని వాటికి మీరు అప్రోచ్ అవ్వండి అండ్ జాయిన్ అవ్వండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్ బీటెక్ ఈజ్ ఎ బెస్ట్. ఎందుకంటే దీని ద్వారా వెళ్ళడానికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ అందరూ దీన్నే యాక్సెప్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ 3 lakhs పర్సన్స్ బయటకు వస్తే ఇందులో కొలాబరేటివ్ చేసేవాళ్ళు ఎంతమంది, ఇంటిగ్రేటెడ్ చేసే ఎంతమంది, చాలా తక్కువ. కాబట్టి రెగ్యులర్ చేసేవాళ్ళు ఎక్కువ. కాబట్టి రెగ్యులర్ చేసేవాళ్ళు ఉంటున్నప్పుడు తక్కువ శాలరీస్కి తక్కువ మందికి ఎక్కువ మందిని తీసుకోవచ్చు. అలాగే కొలాబరేటివ్ కానీ ఇంటిగ్రేటెడ్ చేసినప్పుడు మనం ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసి ఉంటాం కాబట్టి ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఎంతమందికి దొరుకుతాయి? యూ షుడ్ బి ఏ వెరీ ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ పర్సన్. అట్లా అయి ఉన్నట్టయితే కొలాబరేటివ్ కానీ ఇంటిగ్రేటెడ్ కానీ తీసుకోవాలి. నా సజెషన్ ప్రకారం అయితే రెగ్యులర్ బీటెక్ ఈజ్ బెస్ట్. సో ఇది ఓన్లీ మై సజెషన్ అంతే. సో యువర్ ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్. ఓకే గైస్, మీకు రెగ్యులర్, ఇంటిగ్రేటెడ్, కొలాబరేటివ్ బీటెక్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకు కూడా నా వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్.